అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని 17వ సూరాలోని బనీ ఇజ్రాయెల్ సూరాలోని 84వ వాక్యం నుండి వారికి చెప్పు అని ఎవరంటున్నారు? అల్లా ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తున్నారు. ఏమని? నీవు వారికి చెప్పు, ప్రతి ఒక్కరూ తన విధానం ప్రకారం ఆచరిస్తూ ఉన్నారు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నవారెవరో నీ ప్రభువుకి బాగా తెలుసు. వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ. ఆత్మ నా ప్రభు ఆజ్ఞతో ముడిపడి ఉంది. మీకు వసగబడిన జ్ఞానం బహు తక్కువ లేదా స్వల్పం అని ఓ ప్రవక్త నీవు వారికి చెప్పు. ఇక్కడ ఆత్మ గురించి ఒక విషయం వచ్చింది. ఇకపోతే మరి 86వ వాక్యం, మేము గనక తలుచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తర్వాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణి నీవు పొందలేవు. నీ ప్రభువు అనుగ్రహంతో తప్ప నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది. వారికి చెప్పు, ఒకవేళ సమస్త మానవులు, యావత్తు మానవులు జిన్నులు కలిసి ఈ ఖురాన్ లాంటి గ్రంథాన్ని తేదలిచినా కూడా, వారు ఒకరికొకరు తోడ్పాటు అందజేసుకున్నా కూడా, మానవులకి మానవులు, జిన్నులకి జిన్నులు మానవులు జిన్నులకి ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకున్నా కూడా ఇటువంటి దానిని తీసుకురావటం కాని పని. మేము ప్రజల బోధనార్థం ఈ ఖురాన్లోని అన్ని విధాలుగాను ఉపమానాలను ఉదాహరణలను మేము ఇచ్చి ఉన్నాము. కానీ చాలామంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు అని అల్లా చెప్తూ ఉన్నారు. వారిలా అన్నారు, నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంత వరకు మేము నిన్ను నమ్మేదే లేదు అని కూడా అన్నారు వారు. లేదా నీ కోసమైనా సరే ఖజూరాలు, ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి, దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింపజేయాలి అని అన్నారు. లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవేయి, లేదా నువ్వు ఖుద్దుగా అల్లాను దూతలను తెచ్చి మా ఎదుటైన వారిని నిలబెట్టు, అల్లాని మా ఎదుట నిలబెట్టు, లేదా దూతలనైనా మా ఎదుట నిలబెట్టు అని వారు అంటున్నారు. లేదా నీ కోసం స్వర్ణ గృహం, బంగారపు గృహం